అందరికీ నమస్కారం. నా పేరు మమత. మేము కేఎన్ బయోసైన్స్ నుంచి వామ్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాము. యాక్చువల్లీ వామ్ అనేది వెస్కులర్ ఆర్బస్కులర్ మైకోరైజా ఫంగై. అదొక ఫంగై అన్నమాట. మేము ఈ మట్టిని అడవి నుంచి తీసుకొస్తాం. ఫారెస్ట్ ఏరియాస్లో మాకు ఈ మట్టి దొరుకుతుంది. సో ఆ మట్టిని తీసుకొచ్చి దాని నుంచి వామ్ అనే ఈ స్పోర్స్ అదొక ఫంగై, దాన్ని ఐసోలేషన్ చేస్తామన్నమాట. ఐసోలేషన్ చేసిన తర్వాత మేము స్టోర్ చేసుకుంటాం. ఐసోలేషన్ చేసిన తర్వాత స్టోర్ చేసుకొని అప్పుడు ఈ మైక్రోస్కోప్లో చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత అది ఓకే అంటే మేము అప్పుడు దాన్ని మా కుండీలలో పెంచుతాం అన్నమాట. మొక్కలను పెంచుతాము. మొక్కలకి వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లోకి ఈ ఐసోలేషన్ చేసుకున్న దాన్ని ఇనాక్యులేషన్ చేస్తాము. ఇనాక్యులేషన్ చేసిన తర్వాత 40 నుంచి 60 రోజుల వరకు అలాగే ఉంచుతాం మొక్కల్ని. సో అప్పుడు అది గ్రోత్ వస్తుంది అన్నమాట రూట్స్లలో. ఇది ఎట్లా పనిచేస్తుంది అని అంటే, ఆ రూట్స్లోకి లోపలికి వెళ్ళి ఈ స్పోర్ అనేది, ఈ ఫంగై అనేది లోపలికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతుంది. సో వేరే నెమటోడ్స్ కానీ ఎనీ అదర్ డిసీజెస్ కానీ లోపలికి ఎంటర్ కాకుండా అది అక్కడ సహజీవనం చేసుకుంటుంది అన్నమాట. మొక్కలు ఎన్ని రోజులు బ్రతికి ఉంటాయో, సో ఈ వేర్లు ఎన్ని రోజులు బ్రతికి ఉంటాయో మొక్కలు, అన్ని రోజులు ఈ ఫంగై అనేది బ్రతికి ఉంటుంది. ఒకవేళ మొక్కలు కనుక చనిపోతే ఇది కూడా చనిపోతుంది అన్నమాట. సో అది మనకి అట్లాగే నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ మనకి మొక్కకి అదే అందిస్తుంది. దాని అంతటా అదే సహజీవనం చేస్తుంది. సో మేము ఐసోలేషన్ చేసుకున్న తర్వాత ఈ మైక్రోస్కోప్లో చెక్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ స్పోర్స్ కనిపిస్తాయి చూడండి. ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి ఇవి వామ్ స్పోర్స్ అన్నమాట. సో వీటిని మేము ఐసోలేషన్ చేసుకునే పద్ధతి ఉంటుంది. అండ్ ఇట్లా ఐసోలేషన్ చేసుకొని మేము స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. సో దీంట్లో స్పోర్స్ ఉన్నాయి, అవి మీకు చూపించాను. ఇప్పుడు ఐసోలేషన్ చేసుకున్న తర్వాత వీటినే ఇనాక్యులేషన్స్కి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మమతా చెప్పింది కదా మీకు మైకోరైజా గురించి. చాలామంది ఏంటి మేడం ఏంటి ఉత్త మట్టి పంపిస్తుంది, దీంట్లో ఏంటి అని అనుకుంటుంటారు. దీనికి ఏంటంటే అడవిలోకి వెళ్ళి చెట్ల ఏరు దగ్గర నుంచి ఆ స్పోర్స్ కలెక్ట్ చేసుకొస్తారు. వెళ్ళి మైక్రోస్కోప్లో టెస్ట్ చేసి నేను మళ్ళీ బయట పెంచుతాను దాన్ని 45 రోజులు. పెంచినాక మళ్ళీ మీకు ఆ ఏర్లు కట్ చేసి మీకు ఇస్తా. ఆ ఏరులో ఉన్న ఫంగస్ వెళ్ళి మీ చుట్టూ ఏరుకి వెళ్ళి అతుక్కుంటుంది. ఆ ఏర్లలో హోల్స్ ఉంటాయి, చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్లోకి వెళ్ళి ఈ మైకోరైజా అనే ఒక ఫంగై దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చొని నత్రజని, భాస్వరము, పొటాషియము, జింక్, ఐరన్, సల్ఫర్ మొక్క బతుకున్నంతకాలం బతికిస్తుంది. దాంతో ఇది సహజీవనం చేస్తుంది మొక్క. మీరు కానీ కుండీల్లో 3 సార్లు వేసుకుంటే ఇంకెప్పుడు వేసుకోక్కర్లేదు. రైతులు పొలాల్లో కూడా మామిడి తోట, బత్తాయి తోటలో కూడా ఒక్కసారి వేసుకుంటే 1 సారి 2 సార్లు 3 సార్లు ఇంకా జీవితాంతకాలం వేసుకోక్కర్లా. మొక్క చచ్చిపోయినప్పుడు ఇది చచ్చిపోద్ది. మీరు కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ వేస్తే ఇది వెంటనే చచ్చిపోద్ది. ఇది ప్రకృతిలో ఏంటంటే దేవుడిచ్చిన మైకోరైజా. నేను ఇది 27 సంవత్సరాల కింద మొదలుపెట్టినప్పుడు అందరు నవ్వారు, ఏం చేస్తున్నావు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర ఉన్న మట్టే తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర ఉన్న మట్టి కూడా అడిగి నాకు అది కావాలి అని. ఈ మైకోరైజా లాన్స్లో వేసుకోవచ్చు. లాన్లో వేసుకుంటే మీరు సపోజ్ మీరు నీళ్ళు పట్టలేదనుకోండి, యూరియా వేస్తారనుకోండి, యూరియా వేసి మీరు నీళ్ళు వేయకపోతే ఆ మొక్క చచ్చిపోద్ది. ఈ వామ్ వేస్తే మీరు వర్షం రాకపోయినా ఆ మొక్కని బతికిచ్చి ఉంటుంది. ఎందుకంటే అది నత్రజని, భాస్వరం అందిస్తుంది కాబట్టి. అది మొక్క దగ్గర నుంచి అన్నం తింటూ మళ్ళీ మొక్కకి అందిస్తుంది. దాన్ని అందుకే అంటే సింబియాటిక్ రిలేషన్షిప్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో సహజీవనం చేస్తుంది అనమాట. మీరు ఇంటర్మీడియట్ బాటనీ పుస్తకంలో కానీ, డిగ్రీ BSc బాటనీలో కానీ ఈ మైకోరైజా మీద మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. లేకపోతే గూగుల్లోనో చదువుకోండి. మీకు ఎలా కనిపిస్తుంది నేను ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుందా ఎట్లా సహజీవనం చేస్తుంటే ఏరు లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అది ఆ హోల్లోకి వెళ్ళి కూర్చుందనమాట. అది హోల్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. అది వామ్ అంటారు. ఇట్స్ అమేజింగ్ ప్రోడక్ట్. అసలు దాని గురించి చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనివల్ల 4 లాభాలు ఉన్నాయి. ఫస్ట్ లాభం ఏంటి, ఆ మొక్క హోల్లోకి వెళ్ళి కూర్చుంది కాబట్టి వేరే నెమటోడ్స్ వచ్చి కూర్చోదు దాని లోపలికి, వేరే పురుగు వచ్చి కూర్చోదు. ఫస్ట్ లాభం. సెకండ్ లాభం నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్ అన్ని న్యూట్రియంట్స్ అందిస్తాయి. థర్డ్ లాభం వర్షాల్లో నీళ్ళు లేకపోయినా కూడా మొక్కనది చాలా రోజులు బతికిస్తుంది. ఫోర్త్ లాభం మొక్క బతుకున్నంతకాలం ఇది బతుకుంటుంది. సో ఎంత లాభం ఉండేది చూడండి. ఇజ్రాయెల్ వాళ్ళు నా దగ్గర సైంటిస్ట్ వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కెమికల్ పెస్టిసైడ్స్ వేసి భూమి ఉంటుంది కదా, ఆ కెమికల్ పెస్టిసైడ్స్ని కూడా తగ్గిస్తుంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఈ టమాటా నారు కానీ, ఈ చిల్లీ నారులో కానీ మనం కానీ ఈ వామ్ వేసుకుని నారు పెంచుకుంటే ఆ నారు మొక్క పీకినప్పుడు వేరే కుండీలో కానీ భూమిలో వేసినప్పుడు దానికి రూట్ని ఒక షాక్ వస్తుంది. రూట్ షాక్ అంటే బిత్తరపోద్ది. మీరు కూర్చుండి వెనక నుంచి ఏమైనా దొబ్బేస్తే బిత్తరపోతారు కదా, అలా అది బిత్తరపోద్ది. అలా బిత్తరపోయినప్పుడు దాని రూట్ షాక్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే దాని చుట్టూ అల్లుకోపోయింది, ఇది ఏరు చుట్టూ అల్లుకోపోయింది. ఎప్పుడన్నా పొలాల్లో దున్నేస్తే ఏరు కట్ అయిపోతే డ్యామేజ్ వస్తే దాన్ని కవర్ చేసుకుంటుంది.
ఈ రెండు కలిసి జీవేటప్పుడు ఇదేం చేస్తే కవర్ చేస్తాయి దేన్ని, ఏరుని. మీరు దున్నేటప్పుడు మధ్యలో ఏరు కట్ అయిపోతే అక్కడ దెబ్బ తగిలింది దానికి. ఈ వ్యామ్ గన్ ఉంటే ఏమైపోద్ది, దాన్ని కవర్ చేసేస్తాయి. చూసారా ప్రకృతి ఎంత గొప్పతనమో. అలా నార్మల్గా ఏమైపోతుందంటే అక్కడ కుళ్ళు వచ్చేసి మొక్క చచ్చిపోతూ ఉంటుంది, ఏరు కుళ్ళు వచ్చి. ఏరు కానీ డ్యామేజ్ అయితే ఇఫ్ ది వ్యామ్ ఉంటే ఏమైపోద్ది, అది కవర్ చేస్తుంది. సో దాని హోల్స్లో అంతా వెళ్ళి ఇది కూర్చుంటుంది. గార్డెన్లో పెంచుకునేప్పుడు కూడా మీరు గార్డెన్లో పెంచుకున్నంత మీరు మామిడి వేసుకున్నారు అనుకోండి, నేరేడు వేసుకున్నారు, నిమ్మ వేసుకున్నారు కుండీలలో కానీ తోటల్లో కానీ ఎక్కడైనా సరే, అది మీరు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు వేసుకుంటే ఆ మొక్క దానికి అంతా అల్లుకొని పోయి ఉంటుంది. కెమికల్ వేస్తే చచ్చిపోద్ది. ఎందుకు నేను అసలు యాక్చువల్లీ ఒక్కసారే చాలు, కానీ నేను ఎందుకు 3 సార్లు చెప్తున్నానంటే ఒక్కసారి బతకొచ్చు బతకపోవచ్చు. సో మనం 3 సార్లు కానీ వేసుకుంటే ఇంకా అది లైఫ్ లాంగ్ మొక్క బతుకున్నంత కాలం. అంటే మొక్క కుండీలో ఎప్పుడు మొక్క ఉండాలి. మొక్క ఏరుతోనే జీవిస్తుంది. ఏరు లేదో అది చచ్చిపోతుంది. ఇది సహజీవనం చేస్తుంది దేంతో, ఏరుతో. అర్థమవుతుంది. ఎన్ని లాభాలు, 5-6 రకాల లాభాలు. సో అది అమెరికాలో అయితే మ్యాండేటరీ చేశారు అందరు రైతులకి వ్యామ్ వాడమని. నేను 27 years బ్యాక్ మొదలుపెట్టినప్పుడు అందరు నవ్వారు, ఇదేంటి ఎట్లా చేస్తారని. కానీ ఈరోజు అందరూ అది అడుగుతున్నారు. సో మీరు చూడండి, మీరు 10th క్లాస్ బుక్, ఇంటర్మీడియట్ పుస్తకంలో నేను చదివేటప్పుడు కూడా ఉండేది మైకోరైజా అనేది. ఎవరైనా పిల్లలైనా చెప్తారు. దాంట్లో నేను చెప్పిన పాయింట్స్ అని ఉంటే నేను కొన్ని ఎక్కువ పాయింట్స్ చెప్పాను మీకు. ఈరోజు మీకు వ్యామ్ అనే ఒక ఫంగై గురించి చెప్పబోతున్నాము. యాక్చువల్లీ వ్యామ్ అనేది వెసికులర్ ఆర్బస్కులర్ మైకోరైజా ఫంగై, అదొక ఫంగై అన్నమాట. ఆ ఫంగై దానివల్ల మనకి 5 ఉపయోగాలు ఉన్నాయి. యాక్చువల్లీ అది సాయిల్లో మట్టిలో గ్రో అవుతుంది. దాని గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు చాలా తెలుసుకుంటున్నారు. ఇది మేము సాయిల్ అనేది ఫారెస్ట్ ఏరియాస్, గండి మైసమ్మ దగ్గరికి వెళ్ళి ఫారెస్ట్ ఏరియాస్లో సాయిల్ తీసుకొచ్చి దాని నుంచి వెళ్ళి ఐసోలేషన్ చేస్తామన్నమాట. సీడ్స్ నుంచి వన్ డే టైం పట్టింది దానికి ఐసోలేషన్ చేయడానికి. ఐసోలేషన్ చేసిన తర్వాత స్పోర్స్ ఉన్నాయా లేవా అని ఈ మైక్రోస్కోప్లో చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇదంతా డస్ట్ పార్టికల్స్, రూట్స్ యొక్క బార్క్ అదంతా. సో దాని నుంచి మనకి ఇక్కడ స్పోర్స్ కనిపిస్తాయి. ఈ బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయి, ఇవి వ్యామ్ స్పోర్స్. ఇది ఫంగై అన్నమాట. ఈ స్పోర్స్ని మనం నెక్స్ట్ మన దగ్గర పాట్స్లోకి ఇనాకులేషన్స్కి వెళ్తాం మనం గ్రో చేసుకోవడానికి ఎక్కువ. సో మన దగ్గర తక్కువ అమౌంట్ ఉంటే లార్జ్ అమౌంట్లో గ్రో చేసుకోవడానికి కింద పాట్స్లోకి వెళ్తాము. పాట్స్లో ఒక్కొక్క దాంట్లో ఇనాకులేషన్ చేసుకుంటాము. ఇనాకులేషన్ చేసుకున్నాక 45 daysలో గ్రోత్ వస్తుంది అనమాట. సో అప్పుడు గ్రోత్ వచ్చినప్పటికీ గ్రోత్ ఉందా లేదా అని మనం రూట్స్ తీసుకొచ్చుకుంటాం. ఇట్లా మళ్ళీ ఇలా రూట్స్ తీసుకొచ్చుకొని దీన్ని చెక్ చేసుకుంటాం. రూట్స్ కట్ చేసుకొని స్ట్రైనింగ్ టెక్నిక్స్ ద్వారా మళ్ళీ రూట్స్లో కూడా వ్యామ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాము. ఒకవేళ ఉన్నట్లయితే కనుక అప్పుడు ఫార్మర్స్కి సేల్ చేస్తామన్నమాట. దీనివల్ల మనకి 5 ఉపయోగాలు ఉన్నాయి. 5 ఉపయోగాలు: ఒకటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, జింక్ ఇవన్నీ అందిస్తుంది అనమాట సాయిల్ నుంచి. యాక్చువల్లీ ఇది సింబయోటిక్ ఫేజ్లో జరుగుతుంది. ఎట్లా అంటే అది దానంతట అదే సహజీవనం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ వ్యామ్ అనేది రూట్స్లోకి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. వేరే ఏ చెడ్డ నెమటోడ్స్ని లోపలికి రానివ్వదు. దానంతట అదే ఫుడ్ తయారు చేసుకొని దానంతట అదే తినేస్తుంది. దానికి ఇంకా మనం ఏమి ఇయ్యనక్కర్లేదు. మన చెట్లు అయితే ఎన్ని రోజులు అయితే బతకగలుగుతాయో అన్ని రోజులు ఇది బ్రతికే ఉంటుంది. ఒకవేళ చెట్లు చనిపోతే కనుక ఈ రూట్స్ లేకపోతే అవి చచ్చిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఒకవేళ ఫీల్డ్స్లో గనక మనం ఈ వ్యామ్ ఉన్నట్లయితే రూట్స్లో బ్రతికుంటే ఆ రూట్స్ దున్నేటప్పుడు కానీ ఎప్పుడైనా కట్ అయిందనుకోండి మళ్ళీ రూట్స్ పాడైపోతాయి కదా. సో అవ్వకుండా ఇది దానంతట అదే మళ్ళీ దాన్ని కవర్ చేసేస్తుంది రూట్స్. సో దానివల్ల చెట్లు అనేవి చనిపోకుండా బ్రతికి ఉంటాయి అన్నమాట. సో అట్లా ఈ వ్యామ్ వల్ల మనకి 5 ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో ఉందా లేదా ఎట్లా తెలుసు అంటే మేము స్ట్రైనింగ్ చేస్తాం. ఆ స్ట్రైనింగ్ చేసి చెక్ చేస్తాం దాంట్లో ఉందా లేదా. ఉంది అంటే అప్పుడు మీకు ఇస్తాం. ఈ ఏళ్ళని కట్ చేసి మీకు ఇస్తే దాంట్లో నుంచి మీ మొక్కలోకి వెళ్ళిపోతాయి. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. నిజంగా అది చూస్తుంటే నాకు అనిపించింది ప్రపంచానికి ఇది అవసరం అనిపించింది. నేను 27 సంవత్సరాల కింద మొదలు పెడితే యూనివర్సిటీస్కి వెళ్ళి డేటాస్ కలెక్ట్ చేసి చేశాను. ఇది ఏంటంటే చదువుతుంటే ఎవ్రీ కణం ఇన్ మై బాడీకి చాలా కదిలిందనమాట. దీని మీద అంత బెనిఫిట్ ఉంటుంది మీకు. దీంట్లో ఈ రూట్స్లో ఉంటుంది. దీన్ని స్ట్రైనింగ్ చేసిన స్ట్రైనింగ్ ఫోటోగా మీకు చూపిస్తుంది ఎలా దీంట్లో పోయిందని. ఇది మేము మీకు కత్తిరించి మీకు అమ్ముతాం అనమాట. మీరు దాన్ని ఏం చేస్తారంటే మీ మొక్క చుట్టుకు వేసుకొని మీ చుట్టూ ఏరుకుపోయి అతుక్కుంటుంది. ఇది ఏరుతోనే బతకద్ది. ఏరు లేదనుకో నేను బెల్లంలో నానబెట్టుకుంటాను, నేను వర్మీ కాంపోస్ట్లో పెరగదు. అది ఏరుతోనే పెరగద్ది. మీరు మామిడి తోటలు కానీ మామిడి చెట్లు కానీ బత్తాయి తోటలు కానీ వాటిలో మొక్క ఇది ఎప్పుడు బతుకుంటుంది. ఇప్పుడు పసుపుకి అల్లానికి చాలా ఇంపార్టెంట్ ఇది.
ఎందుకంటే ఇప్పుడున్న పేడ పురుగు వచ్చి అల్లాన్ని కానీ పసుపుని కానీ ఇట్లా గీకేస్తే అక్కడ దెబ్బ తగలద్ది. ఇది ఉందనుకోండి, ఆ దెబ్బను కవర్ చేసుకుంటుంది వెంటనే. లేకపోతే కుళ్ళు వచ్చేస్తుంది. ఆ కుళ్ళు వచ్చిందంటే 24 గంటలు 48 గంటల్లో పొలం కులిపోద్ది. నువ్వు ఎక్కడ కెమికల్ వేస్తావు అని అనే తలకి మన కళ్ళు కనిపించవు కదా, కింద భూమిలో ఉంటుంది, మనకు తెలియదు కదా, మొత్తం పంట పోద్ది. కాబట్టి ఇది వ్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరు మళ్ళీ ఒకసారి చదవండి, మీకు చాలా ఇంపార్టెంట్గా తెలుస్తుంది. ఒక 5-10 మినిట్స్ గూగుల్లో చూసి చదవండి, మీకు ఒక డేటా వస్తుంది దీని మీద. ఈ మొక్కల గురించి, ఈ మొక్కలు ఏమిటి, దీని పర్పస్ ఏమిటి, ఎలా వాడుకుంటాం కొంచెం డీటెయిల్గా చెప్తారా మాకు? చెప్తాను. ఇప్పటిదాకా మీకు పైన చూపించాను కదండి మైక్రోస్కోప్లో వ్యామ్ అనేది. ఆ వ్యామ్ ఐసోలేషన్ చేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ తీసుకొచ్చి మేము మొక్కజొన్న పొత్తుల్ని నానబెట్టేసేసి దీంట్లో పాట్స్లలో గ్రో చేస్తాం, పెంచుతాం అన్నమాట. సో ఇవి పెరిగిన తర్వాత అక్కడ ఐసోలేషన్ చేసిన వ్యామ్ తీసుకొచ్చి దీంట్లో ఈచ్ పాట్కి 5 to 10 ml లేదా 20 ml అట్లా పోర్ చేసిన తర్వాత ఆఫ్టర్ 45 డేస్ తర్వాత కరెక్ట్గా అది వ్యామ్ డెవలప్ అవుతుందా లేదా అనేది ఈ సాయిల్, దీంట్లోంచి మట్టి ఉంటుందండి, ఆ సాయిల్ కానీ లేదా ఈ వేర్లు ఉన్నాయి కదండి, ఆ వేర్లను తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఒక స్ట్రైనింగ్ టెక్నిక్, ఒక పద్ధతి ఉంటుంది అనమాట. ఆ పద్ధతి ద్వారా మేము మళ్ళీ దాన్ని ఆ టెక్నిక్ చేసేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తాం. ఒకవేళ బాగుంటే కనుక మేము అప్పుడు అది ఫార్మర్స్కి ఇస్తామండి. లేదనుకోండి మళ్ళీ ఐసోలేషన్ చేసేసి మళ్ళీ ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. ఇట్లా ఈ ప్లాంట్స్ డిఫరెంట్గా ఉన్నట్టుండే గమలాల్లో కొన్ని ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు. డిఫరెన్స్ అంటే మేము పెట్టిన మొక్కజొన్న పొత్తుల్ని బట్టి అట్లా డిఫరెన్స్గా గ్రో అయింది సార్, అంతే. మన కల్చర్ మాత్రం ఒకటే ఉంటుంది సార్, కల్చర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. అది ఫంగస్ మీద తయారు చేస్తున్నారు. అవును సార్, మేము వేరే ఎక్కడ వేసుకుంటే ఫంగస్ స్ప్రెడ్ అయిపోతుంటుంది. అవునండి, అది మొక్కలు గ్రోత్కి అట్లా డెవలప్ చేయడం బాగుంది. అవును, నైస్, బాగుంది కదా టెక్నిక్. న్యాచురల్లీ చేయటం ఇది. థ్యాంక్ యూ. మా అమ్మకి మనం థ్యాంక్స్ చెప్పాలి. చాలా డీటెయిల్గా చెప్పింది, చాలా సింపుల్గా డీటెయిల్గా చెప్పింది. థ్యాంక్ యూ మమత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.